ఏం చేస్తున్నావు అమ్మా? బజ్జీల కూర తింపుతున్నావు కదా. బజ్జీల కూర ఆకుతో మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇది పకోడీ లెక్క, పాలకూర పకోడీ లెక్క. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇది ఆకు. ఏం చేస్తావు ఈ ఆకులతోటి? ఈ ఆకులు మనం శనగపిండి కలుపుకొని, ఇంత శనగపిండి, ఇంత జీలకర్ర, ఇంత ఉప్పు, ఇంత ఇట్లా ఇట్లా ఏం చేస్తావు వీటితోటి? ఇది మనం పాలకూర చేసుకునేట్టు పకోడీ. ఇది బజ్జీల కూర. ఈ బజ్జీల కూరతో శనగపిండి వేసి, ఇంత జీలకర్ర వేసి, ఇంత ఉప్పు వేసి, ఇంత కారం వేసి, ఇంత జీలకర్ర వేసి చిక్కే కలుపుకోవాల. ఈ బజ్జీల కూర పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, ఇట్లా ముంచేసి నూనె వేయాల. ఈ పాలకూర పకోడీ లెక్క అవుతుంది. ఓకే, పాలకూర పకోడీ అది అంటే బజ్జీల కూర పకోడీ. పాలకూర పకోడీ ఎట్లా అవుతుందో బజ్జీల కూర పకోడీ కూడా అట్లే. ఓకే.